హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు మీకు కొన్ని మొక్కలు చూపిద్దామనండి. ఎందుకంటే ఇవి పెట్టినప్పటి నుంచి కూడా మీకు ఒక్కసారి కూడా చూపించలేదు. ఇది ఆల్ స్పైసీ మొక్కనండి. చూసారా ఎంత పొడుగ్గా అయిపోయిందో. ఫస్ట్ మనం పెట్టింది ఇక్కడ కదా, ఇక్కడ నుంచి దాదాపు నా హైట్కి వచ్చేసిందండి. అలాగే మనకు ఈ కుండి ఇది ఉంది చూడండి, దీంట్లో ఒక గులాబీ ఉంది కదా, నాటు గులాబీ. ఇది నిండా మొగ్గలే ఉన్నాయండి ఇప్పుడు. అంత తర్వాత సేమ్ ఇలాంటిదే నేను ఇంకొక దగ్గర కూడా పెట్టానండి, ఇంకొక డబ్బాలో కూడా. ఇది చూసారా, దీంట్లో పెట్టాను. చూసారా ఎంత చక్కగా చెట్టు నిండా పూలు వస్తాయండి. నిజంగా దేశవాళీ మన హైబ్రిడ్ వాటికంటే మన దేశవాళీ గులాబీలే మనకు చాలా చక్కగా ఎక్కువ పూలు ఇస్తుందండి. అది నిజమంటారా కాదా? తర్వాత ఇవి చూడండి, ఇది ఏం మొక్కనండి, ఇదేదో మొత్తానికైతే పనికొచ్చే మొక్కనండి. నాకైతే దీని గురించి కరెక్ట్గా తెలియదు. మీకు ఎవరికన్నా తెలిస్తే చెప్పండి. ఇగో ఈ కాయలు కూడా చూపిస్తున్నాండి. ఈ చెట్టుకేమో పువ్వులు ఈ విధంగా ఉంటాయి. ఇగో ఇలా పూలు ఉంటాయి. ఇది నేను పెట్టలే, దానికదే వచ్చి మొలిసింది. సరిగా చూసారా, కాయలు చూసారా, ఇగో ఇలా ఉంటాయి. మరి ఇది ఏం చెట్టు, ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. తర్వాత ఇది ఒక చెట్టు అండి. ఇది పెట్టి చాలా నాళ్ళు అవుతుంది, ఎందుకో పెరగట్లేదు. అంటే బాగానే ఉంది, హెల్దీగానే ఉంది, కానీ కొంచెం పెరగాలి, హైట్ కావాలి, కానీ అవ్వట్లేదు. దాని గురించి కూడా నాకు కొన్ని అప్డేట్స్ ఇవ్వండి. చూసారా ఎంత చక్కగా ఉంటుందో, ఉత్తి క్రోటన్ మొక్క. ఇవి చూసారా, అప్పుడు మా మామయ్య వాళ్ళ ఇంట్లోంచి తెచ్చి పెట్టా, పువ్వులు వస్తాయి చక్కగా. ఏంటి అవి పూలు అంటారండి, ఆ పూలులాగా వస్తాయి. నేను అప్పుడు పెట్టినప్పుడే చూపించా కదా, ఇవి చక్కగా ఇక్కడ 2 పెట్టాయి, ఇంకో దగ్గర పెట్టాను, చూపిస్తాను. చూసారా ఇది ఎంత అందంగా ఉందో ఈ మొక్క. ఈ కొన్ని మొక్కలండి అసలు మనకు కళ్ళకి చాలా ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తాయండి. అది నిజం కదండి. ఇలాంటి మొక్క నేను గంగాజీని కూడా అడుగుతున్నాను, ఇస్తారేమో. తర్వాత అండి ఈ కుండీలో ఏమంటారు, కాగిత పూలు అంటారు చూడండి, ఇవి చక్కగా వస్తున్నాయండి. ఎల్లో కలర్ పూలు అండి, చూసారా చక్కగా వస్తున్నాయి. ఇవి కూడా బోగన్విలియా అంటారు కదా. ఇవి కూడా మనకు ఒక 2-3 కలర్స్ వచ్చినాయి అనుకోండి, కలర్ కాంబినేషన్తో గార్డెన్లో చాలా అందంగా కనిపిస్తాయండి. అవటానికి అది బోగన్విలియా అని మనం మామూలుగా తీసేస్తాం, కాగిత పూలే కదా అని, కానీ అవి కూడా మనకు చాలా అందంగా కనిపిస్తాయండి. అంటే గార్డెన్కి అందం ఇచ్చే మొక్కల గురించి నేను మాట్లాడుతున్నానండి. మనకు పువ్వులు కాయలు ఇంత చూసారో, ఇంత పెద్దగా అయింది. మనకు పువ్వులు కాయలు అన్నీ కలగలిపి ఉంటేనే గార్డెన్కి అందం అండి. నాకు ఇది ఒక ప్లాంట్ అండి, చాలా ఇష్టం అండి. ఎంత పింక్ కలర్లో చాలా బాగుంటుందండి. మీకు కనిపిస్తుందా అండి, ఎండలో తీస్తున్న వీడియో చూసారా ఎంత బాగుందో. అసలు పింక్ ఆకులతోటి, ప్లాస్టిక్ ఆకుల్లాగా ఉంటాయండి ఆకులు కూడా అవ్వటానికి. చూసారా ఎంత బాగుందో, చాలా హైట్ పెరిగిందండి ఈ చెట్టు కూడా. చూడండి చిన్న మొక్క పెట్టా, ఇది ఇంకొక మొక్క సేమ్ అదే. చూసారా అసలు ఆకులు ఎంత అందంగా ఉంటాయి చూడండి. అంటే ఈ గ్రీన్ చెట్ల మధ్యలో మనకి ఇలాంటి కలరు ఆకులే కానీ పువ్వులే కానీ ఏదన్నా కాంబినేషన్లో ఉంటే గార్డెన్ చూడటానికి చాలా అందంగా ఉంటుందండి కదా. తర్వాత ఈ కాశీ మల్లెల వీటిని ఏమంటారో, స్మెల్ అయితే ఉండేవి కదండి. ఈ పూలు ఇప్పటికీ కూడా చక్కగా వస్తున్నాయండి. అంటే వీటికి సీజన్ అంటూ ఉండదేమో నాకు తెలిసి, ఎప్పటికీ కాస్తూనే ఉంటాయేమో. చూడండి ఇక్కడ వరకు చూడండి వచ్చాయి అండి. అప్పుడు మా జామ చెట్టు నేను అంత ఇట్లా పురుగు వచ్చేసినట్టు కాయలన్నీ నల్లగా అవుతున్నాయని చెట్టు మొత్తము డిప్ప కటింగ్ లాగా చేస్తా చూడండి. ఇప్పుడు అదే చెట్టుకి చక్కగా చిగుళ్ళు వచ్చేసి మీకు చూపిస్తూ ఉండండి దగ్గర నుంచి. చక్కగా పిందెలు కూడా వచ్చాయండి, చూసారా ఇగో కనిపిస్తున్నాయండి. ఇగో పిందెలు చక్కగా వచ్చాయండి, ఇగో కనిపిస్తుందండి వీళ్ళలో. చక్కగా అట్లా పిందెలు కూడా వస్తుంది. అంటే ఏదన్నా చెట్టు కొంచెం ఏదన్నా అన్హెల్దీగా ఉంది అంటే మనం దాన్ని వెంటనే దానికి మనం ఏదన్నా ఒకటి ఆలోచించి కేర్ తీసుకుంటే
చక్కగా మళ్ళీ హెల్దీగా చక్కగా వస్తుందండి. చూసారా పిందెలు అయితే చాలా చక్కగా ఉన్నాయండి. నేను ఒక పిందె పండినట్టు అనిపించిందండి, కోస్తానండి. ఇదండి, ఇది చూడండి, ఇంత చిన్నగానే ఉంది కానీ కొంచెం పండినట్టుగా ఉంది. కోసేద్దామంటారా? చూద్దాం, కోసి ఒకటి తిని చూస్తే తెలుస్తుంది కదండి. ఒకటైతే కోసానండి, చూద్దాము ఎలా ఉంటుందో. పండినట్టుగానే ఉంది. చూడండి, నాకు ఇంకా ఇష్టమైన మొక్క అని చెప్పా చూడండి, ఇదండి. అసలు ఇది ఆకు ఎంత సృష్టి ఎంత గొప్పది అనిపిస్తుందండి. అసలు చూడండి, మామూలు ఆకులు ఎన్ని రకాల ఆకులు ఉంటాయండి. ఈ ఆకు మీద ఇలా రావడం నిజంగా సృష్టి గొప్పతనమే కదండి. అసలు చూడండి, మనం ఏదో మన చేతులారా పెయింట్ పట్టుకొని చల్లినట్టుగా చాలా చక్కగా వచ్చింది కదండి. తర్వాత ఇది చూసారా, ఇది అప్పుడు ఎవరికన్నా తెలుసా అని పెట్టినా చూడండి, ఇది కూడా చక్కగా దీని నిండా వచ్చిందండి. కొలియాస ఏమంటారో దీన్ని. తర్వాత అండి, అప్పుడు నేను లవంగం చెట్టు కూడా పెట్టా కదండి, పెట్టినప్పుడే చూపించానండి, మీకు మళ్ళీ చూపించాలి కదా. చూసారా, చెట్టు చక్కగా చాలా మంచిగానే వస్తుంది, హెల్దీగానే. చూసారా, కొత్త కొత్త ఆకులు అయితే చాలా వచ్చిందండి. నేను పెట్టినప్పుడు ఇంత హైట్ ఉండే అనుకుంటానండి, దాదాపు ఇంత పెరిగింది. ఇంకా మనకి ఏ చెట్టు అయినా మనం పెట్టిన తర్వాత అది హెల్దీగా హ్యాపీగా ఉంటే మనకి ఎంత మంచిగా అనిపిస్తుందండి. ఈ చెట్టు చూసారు, అసలు ఇది ఏముండదండి, ఏమంటారు, తాటి ఆకుల అట్లా ఉంటుంది, క్రోటనే కానీ ఆకులు అందంగా ఉంటాయి అంతే. దాని కొరకు ఈ చెట్టు తెచ్చి పెట్టానండి. చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి. అసలు ఇట్లా మనకు కంటికి చాలా వరకు కూడా కొన్ని మనకు పూలు కాయలు ఇవ్వకపోయినా కూడా కంటికి అందాన్ని ఇస్తాయండి. అంటే కంటికి అందాన్ని అంటే మనం పొద్దున్న లేచి చెట్లలోకి రాగానే మనకు చాలా పాజిటివ్గా మనకు అవి కనిపిస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఆ డే మొత్తం చాలా హ్యాపీగా గడిచినట్టు నా ఫీలింగ్ అండి. తర్వాత ఈ రాధా మనోహరం చెట్టు కూడా మీకు మళ్ళీ నేను చూపించలేదండి. ఇది కూడా పర్లేదు, హెల్దీగానే ఉంది, కానీ ఆకులు ఎందుకో కొంచెం ఇట్లా ఎండినట్టు అనిపిస్తుంది. దీనికి ఏదన్నా కొంచెం కేర్ అనేది స్టార్ట్ చేయాలండి. పర్లేదు, కొంచెం నేను ఈ హైట్ పెట్టా కదా, కొంచెం పెరిగింది. దీనికి కొంచెం కేర్ అనేది స్టార్ట్ చేద్దాము. తర్వాత జయలక్ష్మి గారు నాకు చెర్రీ టమాటా విత్తనాలు పంపితే ఈ కుండి నిండా వచ్చినాయండి విత్తనాలు చక్కగా. ఫస్ట్ చూపించినప్పుడు 15-16 వచ్చినాయి. తర్వాత ఒక వారానికి కుండి నిండా వచ్చినాయండి. ఒక్కరోజు నైట్ పడుకొని పొద్దున్న లేసే వరకు ఉడతలు మొత్తం తినేసినాయండి. అది ఇప్పుడు మళ్ళీ ఒక 3-4 వస్తున్నాయి. దీనికి ఏదన్నా బ్యాగ్ చేసి దాన్ని ఈ మొక్కలన్నా కాపాడుకోవాలని చూస్తున్నానండి. ఆవిడంతా ఇబ్బంది పడి పంపించినందుకన్నా కాపాడుకోవాలి కదా. పుదీనా కూడా ఒక 2 కుండీలలో ఉందండి. ఇక్కడ ఒకటి, నేను తర్వాత చూపిస్తాను ఇంకోటి. గారు పంపిన మన హేమ గారు పంపిన చాబంతులు అయితే అన్నీ కూడా చక్కగా మొగ్గలతోటి బాగున్నాయండి. కొన్ని అయితే మొగ్గలు విప్పుతున్నాయి, బాగుంది. అవి కనకాంబరాల మధ్యలో ఈ చాబంతి పూలు అసలు చూస్తేనే చాలా కళ్ళకి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చూడండి. మంచి మంచి కలర్స్ అనేది మన కళ్ళట కోరుకుంటాయటండి. ఎంత కలర్ఫుల్ చూపిస్తే మన కళ్ళకి అంత మంచిదటండి. చూసారా, ఇదొక కలరు, ఇగో ఇదిను అది సేమ్ అనుకుంటా. దీంట్లో లైట్ డార్క్ కూడా ఉన్నాయండి. ఇది వైట్ అనుకుంటండి, చూడాలి మరి ఏమవుతుందో. ఇదైతే ప్యూర్ ఎల్లోనండి. ఇది ఇది 1 2 3, ఇది 4, ఇది 5వ కుండి, ఇదేమో 6వ కుండి. దీంట్లోనేమో ఇట్లా ఎల్లో, లైట్ ఎల్లో. అంటే దీనికి కూడా డిఫరెన్స్ ఉందండి పువ్వులలో. చూడండి, ఇదో కలరు. తర్వాత ఇది ఎల్లోనే కానీ కొంచెం చెట్టు పైన పువ్వులు అయితే ఉన్నాయండి. చెట్టు కూడా ఉంది. ఇది డార్క్ మెరూన్. ఇది చూసారా, అట్లా మనకు కళ్ళకి చాలా అంటే చాలా అందాన్ని ఇచ్చే పువ్వులు అని చెప్పొచ్చండి. వంగనారు చూసారండి, వంకాయలు మొన్న అన్నీ కోసా కదా, మళ్ళీ వచ్చాయి. నిన్నగాక మొన్న కూడా మళ్ళీ కోసానండి. ఒక 4-5 కాయలు వచ్చినాయి, కోసాయి. ఇప్పుడు మళ్ళీ ఉన్నాయండి చెట్టుకి, కనిపిస్తున్నాయండి. నేను ఎండలో తీస్తున్న వీడియో. అక్కడ చెట్టుకు ఒకటి, ఇక్కడ చూడండి ఈ చెట్టుకు అసలు ఎన్ని పిందెలు ఉన్నాయో. ఇదిగో చూసారా, ఇదొక బుజ్జిముండు ఉంది. ఇగో ఇట్లా అంటే ఇదొక బోగన్విల్లియా చెట్టు అండి. ఇది నేను అనుకోవడం వైట్ అనుకుంటానండి, ఇంకా పువ్వు రాలేదు. మీకు పుదీనా ఇంకో కుండీలో అని చూపిస్తాను. చూడండి ఎంత హెల్దీగా ఎంత బాగుంది చూడండి పుదీనా.
అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇక ఇందులోనే ఈ పుదీనా కుండీలోనే ఒక టమాటా ముక్క కూడా వచ్చిందండి, కనిపిస్తుందా కదా. అట్లా మనకు ఒక 2 కుండీలలో పుదీనా అట్లా ఉన్నా కూడా మనకు ఎప్పుడైనా పచ్చడికైనా పుదీనా రైస్కైనా సరిగ్గా కోసుకొచ్చుకోవచ్చండి. ఇక పోతే ఇది వస్తేనండి, ఇది క్రోటనే మామూలుగా, దీనికి కూడా పూలు వచ్చాయి, కొంచెం ఎండ తగులుతుంది, పూలు వచ్చాయి. మనం ఆల్రెడీ 2-3 సార్లు మెంతాకు వేసుకున్నాం, కోసుకున్నాం కదండి. మళ్ళీ చూసారా చక్కగా వచ్చిందండి 2 డబ్బులలో. అసలు వేసినాక 3వ రోజుకే మొక్కలు వచ్చేస్తున్నాయండి బాగా. చూడండి ఎంత బాగుందో. కొంచెం కొత్తిమీర రావడమే ఇబ్బందిగా ఉంది, కానీ ఇది బాగానే వస్తుందండి మెంతి కూర. ఇక్కడ పెట్టిన వంగ చెట్లకు మాత్రం ఇంకా పూత కాత అనేది రావట్లేదండి ఎందుకో. కనకాంబరం చెట్లు కూడా బాగానే ఉన్నాయండి ఇటు అయితే. ఎండ కూడా బాగానే తగులుతుంది, కాకపోతే ఇంకా పూత అయితే అసలు రాలే, మరి ఎందుకో చూడాలి. ఇప్పుడే వస్తున్నట్టున్నాయిలేండి. మన ఉల్లాకు చూసారా ఎంత విచ్చలవిడిగా పెరిగిపోయిందో, కోయాలండి. మళ్ళీ వారం దాటింది కోసి. చూసారా ఎంత ఉల్లికాడలో, వీటిని ఏమంటారండి ఇంగ్లీష్లో, తెలుగులో అయితే ఉల్లికాడలు. ఈ వంగ చెట్టుకు చూసారా చెట్టు నిండా పూతే ఉందండి చక్కగా. ఉల్లికాడల్ని ఏమంటారబ్బా, చెప్పండి రా లావణ్య లక్ష్మి, గుర్తు రావట్లేదురా. కొన్ని టైంకు గుర్తు రావండి. నల్లేరు మొక్క చూసారండి, ఈ కుండీలో ఇట్లా చిన్న చిన్న కొమ్మలు అప్పుడు పెట్టినప్పుడు చూపించా కదా, ఇప్పుడు చాలా అంటే చాలా తీగల్లాగా వచ్చేసి పెద్దగా అయిపోయిందండి. ఇట్లా తీగంతా ఇట్లా మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. ఇట్లా దీన్ని కోసేసి ఒకరోజు పచ్చడి చేయాలండి. చూసారా ఇట్లా 4 వైపులా పెట్టి కర్రలు కట్టా, మీకు గుర్తు, పాత వీడియోలు చూస్తే మీకు గుర్తుంటుందిలేండి. చక్కగా పెరిగిందండి. నల్లేరు అంటండి మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా మంచిదటండి, కాల్షియం బాగుంటుందట. మోకాలు నొప్పులు, మోకాళ్ళలో గుజ్జు పోయిన వాళ్ళు తొందరగా హీల్ అవుతుందటండి. ఇది కనీసం నెలకు 2 సార్లు తీసుకోగలిగితే, దీన్ని ఏం చేయాలంటే ఇది ఉంటుంది కదండి, మనం చేతికి నూనె రాసుకొని ఇదంతా పొట్టంతా తీసేసి ఆకులు కూడా వాడుకోవచ్చండి. చక్కగా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. హెల్దీ, ముందు టేస్ట్ కంటే ముందు చాలా హెల్దీ అని చెప్పొచ్చు. ఇక పోతేనండి చిక్కుడు తీగలండి, ఇక్కడొక్కటి పెట్టాను ఈ మామిడి చెట్టుకు సపోర్టుగా. అలా వెళ్ళిపోతుంది. పిందెలు అయితే వస్తున్నాయండి, కనిపిస్తున్నాయా, పిందెలు అయితే వస్తున్నాయి. కాకపోతే అటున్న చెట్టుకైతే కొంచెము నల్ల పెయిన్ లాగా వస్తుందండి. చూడాలి మరి అది, దానికి నివారణ అంటే ఏం చేయాలనో చూడాలి. ఇక్కడ ఇది చూసారండి, మనం ఇంట్లో శానిటైజేషన్ పనులు చేయిస్తాం కదండి, దానికి ఉపయోగించే పైప్ ఒకటి మిగిలి ఉండే, ఇది ఒక టబ్బు పగిలిపోయి ఉన్నాయండి. దీంట్లో నేను ఏం చేశానంటే ఇగో ఇలా మనీ ప్లాంటు, తర్వాత ఈ క్రోటన్ ఏమంటారు, నాకు క్రోటన్స్ పేర్లు గుర్తుండేయండి, నాకు వచ్చిన బాధ అది. ఇలా 2 రకాల మనీ ప్లాంట్లు, తర్వాత ఇగో జీజీ ప్లాంట్లు కూడా చాలా పెట్టానండి. ఇందులో అన్ని ఆకులు పెట్టాను, చక్కగా వచ్చాయి. తర్వాత 2-3 తీసి కూడా కుండీలలో కూడా మళ్ళీ మార్చానండి. చూసారు ఇట్లా ఆకులు పెట్టాను, ఇంకా ఇక్కడ లోతుకున్నాయి. మనం ఇట్లా ఈజీగా మనకున్నంతలో మన చెట్లను మనము చాలా అంటే చాలా చెట్లు చేసుకోవచ్చండి. ఇది చూసారండి ఎంత హెల్దీగా ఎంత బాగుందో. అదే ఇది కూడా చాలా ఔషధాలు కలిగిన మొక్క అని చెప్పొచ్చండి, రణపాల ఈ మొక్క పేరు. చూసారా ఆకైతే అసలు ఎంత తిక్కుగా, అసలు ఎంత ఇట్లా పట్టుకుంటే చాలా గట్టిగా ఉంటుందండి ఆకు. తర్వాత ఇప్పుడు నూరువరాల చెట్టు అంతా కూడా ట్రిమ్మింగ్ చేసా కదా, చూడండి ఇప్పుడు చక్కగా చెట్టు నిండా పూలతోటి చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు చూసారా ఇంకా లోపలికి కూడా ఉన్నాయి, కనిపిస్తున్నాయో లేదో, చక్కగా ఉన్నాయండి. ఇప్పుడు ఇదొకటి నేను ఎప్పుడో చేశానండి, ఒక డబ్బాకి మొత్తం పురుగు వస్తాడంతా చుట్టేసి దీనిలో స్నేక్ ప్లాంట్ పెట్టానండి, చక్కగా పెరిగిందండి. అసలు ఇది ఎప్పుడు వీడియోలు చూపిస్తామన్నా గుర్తుండట్లేదండి. చూసారా మీకు దూరం నుంచి చూడండి ఎంత బాగుందో. చూసారా అదే వాటర్ డబ్బా ఉంటుంది చూడండి పెద్దది, థమ్సప్ బాటిలో ఏదో, దానికి అలా చేసి కూడా 2 ఇయర్స్ అయింది అది. కాకపోతే ఎప్పుడు వీడియోలో చూపించడం కుదరట్లేదు. అప్పుడు మా మామయ్య ఇంట్లో లెమన్ గ్రాస్ తెచ్చేసాను చూడండి, చక్కగా పెరిగిందండి. లెమన్ గ్రాస్ అంతా చాలా చక్కగా పెరిగిపోయింది. చూసారండి ఉసిరాకులన్నీ రాలిపడి
ఎంత ఊడ్చినా వాకిలంతా ఇట్లా చెత్త చెత్తగా ఉంటుంది. పెట్టుకోవాలి, సండే పని పెట్టుకోవాలని చూస్తున్నాను. చెప్తున్నా కదా, గార్డెన్ పని అనేది అయిపోయింది అనేది ఉండదండి. మనకు ఎప్పటికీ చేస్తూనే ఉండాలి, అది ఉంటూనే ఉంటుందండి. ఓకే అండి, ఉంటా. మరి కొన్ని చెట్లు మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో అయ్యో ఆగండి, ఇంకొక చెట్టు చూపించాలి. ఇది కూడా చిన్న కొమ్మ ఇచ్చారండి మామయ్య. ఇగో ఇది ఈ ఆకుది ఇక్కడ ఇగో దీని మొదలు ఇగో ఇక్కడ ఉందండి. ఇగో ఇది చూసారా, ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఇది చాలా చక్కగా మంచిగా పెరుగుతుందండి. అయితే దీనికి కూడా తీగలాగా వస్తుంది. దీన్ని కూడా కొంచెం సెట్ చేయాలి. ఇగో ఇక్కడ ఇట్లా తీగలాగా పై వరకు వస్తుందండి. దీన్ని అంతా సెట్ చేయాలండి. దీన్ని కూడా ఏదన్నా ఆధారం కల్పించాలి. చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వాటర్ లాగా చాలా బాగుంటుంది స్టార్ ఫ్రూట్ కూడా. ఓకే అండి, బాయ్. మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ అండి. ఒక్క చేత ఫోన్ పట్టుకొని మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నానండి. కొంచెం ఏదన్నా వీడియో షేక్ అయినా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే, మా మినీ గార్డెన్ ఇది చూసారా ఎంత చక్కగా. అసలు ఇవైతే ఎంత బాగుంటాయో, కలర్ఫుల్గా చాలా బాగుంటాయి కదా. లక్ష్మీ బేటకైతే చాలా ఇష్టం. బాయ్. లావణ్య కూడా ఈ మధ్య చాలా మొక్కల మీద ఇంట్రెస్ట్ పెంచుకొని చక్కగా పెడుతుంది. అట్లా బాల్కనీ ప్లేస్ అయినా సరే అండి, 10 మొక్కలు పెట్టుకుంటే మన కళ్ళకి మనకే ఆనందం అండి. చూసారా, ఈ శంఖం పూల చెట్టు కొనండి, కొంచెం మళ్ళీ ట్రిమ్ చేయాలి, అంతా ఇట్లా పెరిగిపోయింది. సరే అండి, ఉంటానండి. ఇంకా అన్నీ మీరు చూసిన చెట్లే, కొత్త ఏం లేవు, కానీ ఏదో ఒకసారి చూపిద్దాం. కొన్ని మొక్కలు అయితే అసలు పెట్టినప్పని చూపించలే కదా, చూపిద్దామనే ఉద్దేశంలో వీడియో తీస్తున్నానండి. ఓకే అండి, బాయ్.